देवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకు మూలము అనేటువంటి విషయం గురించి మనం చర్చించబోతూ ఉన్నాం అన్నమాట. సూత గోస్వామి పలికెను, సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారములను స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇది ఎంతైనూ నిర్వహింపబడెను. సో ఈ యొక్క భౌతిక సృష్టి ఏ రకంగా భగవంతుడు విశ్వరూపముగా పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులన్నింటినీ కూడా ఆయన సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆధునికమైనటువంటి సైన్స్కి ఆధ్యాత్మికతకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకసారి ఒక శాస్త్రవేత్త ఆయన తన స్నేహితుడు నాస్తికుడుగా ఉంటాడు, ఇంటికి పిలుస్తాడు విందుకి. ఆ యొక్క స్నేహితుడు నాస్తికుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే తన ఇంట్లో ఉన్నటువంటి హాల్లో మెకానికల్గా తిరిగేటువంటి ఒక సౌర కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ నాస్తికుడు వచ్చి హాల్లో కూర్చొని అది తిరుగుతూ ఉంటే దీన్ని ఎవరు తయారు చేశారు, భలే ఉందే అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ సైంటిస్ట్ అంటాడు, దాన్ని ఎవరు తయారు చేయలేదు, దానంతట అదే వచ్చేసిందే అంటాడు. అప్పుడు ఈ నాస్తికుడికి చాలా కోపం వస్తుంది. ఎవరు తయారు చేయకుండా అది ఎట్లా తయారవుతుంది, ఎవరు చేశారో చెప్పు అంటాడు. లేదు ఎవరు చేయలేదు, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, అది ఎట్లా వచ్చేసిందో అంటాడు. ఈయనకి ఇంకా కోపం వచ్చి, మీ ఇంటికి నన్ను విందుకు పిలిచింది నన్ను ఫూల్ని చేయడానికే, ఎవరు చేయకుండా ఎట్లా అవుతుంది ఇది అంటాడు. అప్పుడు ఆ శాస్త్రవేత్త అంటాడు, ఒక నమూనా సౌర కుటుంబమే ఎవ్వరూ చేయకుండా అది తయారు కావింపబడదు అని చెప్తున్నారు. మరి నిజమైన సౌర కుటుంబం ఎవరు తయారు చేయకుండా అది ఎట్లా తయారవుతుంది అంటే ప్రతిసారి ఈ శాస్త్రవేత్త తన నాస్తికుడైన స్నేహితుడికి భగవంతుడి గురించి చెప్తే ఆయన దాన్ని తిరస్కరించేవాడు. సో ఈ ఉదాహరణ ద్వారా ఆయన బుర్రలోకి ఆయన సందేశాన్ని ఇస్తాడు. ఏమని అంటే ప్రతిదీ క్రియేషన్ అనేది ఉన్నప్పుడు క్రియేటర్ అనేవాడు ఉంటాడు, సృష్టి అనేది ఉంటే సృష్టికర్త ఉంటాడు. ఈ పుస్తకం తీసుకోండి, ఈ పెన్సిల్ తీసుకోండి, ఈ కర్చీఫ్ తీసుకోండి, ఈ కళ్ళజోడు తీసుకోండి, ఈ యొక్క కుర్తా తీసుకోండి, ప్రతి వస్తువు దాని వెనకాల ఒక బుర్ర పనిచేస్తేనే ఆ వస్తువు తయారవుతుంది. ఈ అనంతమైన సృష్టి వెనకాల కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు గోచరిస్తుంది. ఈ సృష్టి ఆరంభంలోనే విశ్వరూపంలో భగవంతుడు ఆయన ఈ యొక్క భౌతిక జగత్తులోకి ప్రవేశించి
పురుషావతారములను స్వీకరించి ఆయన ఈ భౌతిక సృష్టికి అవసరమైనటువంటి వన్నిటినీ కూడా భగవంతుడే సృష్టించాడు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉందన్నమాట. అటు పిమ్మట తొలి పురుషావతారము యొక్క అంశ గర్భోదశకములందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. సో ఇక్కడ గర్భోదశకములందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించెను. ఇక్కడ మామూలుగా భగవంతుడు ఈ బ్రహ్మను సృష్టించడంలో కూడా ఒక గొప్ప సందేశాన్ని మానవాళికి ఇస్తున్నాడు. ఎవరికన్నా సంతానం కావాలంటే పురుషునికి స్త్రీ అవసరం ఉంటుంది, స్త్రీకి పురుషుని అవసరం ఉంటుంది. ఇక్కడ ఆయన నాభిలో నుంచి కమలం ఉత్పన్నమయ్యి ఆ కమలములో బ్రహ్మదేవుడు ఆయన పుట్టాడనమాట. అంటే భగవంతుడు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నేను సృష్టించాలా అనుకుంటే నాకు ఎవరి అవసరము లేదు. జీవునికి భగవంతునికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. అర్థమైందా మీకు? నేను ఏదన్నా సృష్టించాలంటే నాకు ఎవరు అవసరం లేదు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన నాభిలో నుంచి కమలం ఉత్పన్నమయ్యి ఆ కమలములో బ్రహ్మదేవుడు ఆయన పుట్టాడనమాట. సో ఇక్కడ భగవంతుడు మానవులకి అతీతమైన వాడు, మనకు ఉన్నటువంటి పరిమితులు ఆయనకు లేవు అనేటువంటి విషయాన్ని మానవాళికి ఈ యొక్క బ్రహ్మని ఆయన సృష్టించడం ద్వారా మానవాళికి సందేశము ఇస్తూ ఉన్నారన్నమాట. తర్వాత సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహమునందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుచున్నది. సృష్టింపబడిన భౌతిక తత్వములతో ఎటువంటి సంబంధము లేని అతని విశుద్ధ సత్వరూపము నిరతిశయమై ఉన్నది. ఈ భౌతిక జగత్తుతో భగవంతునికి ఏ రకమైనటువంటి సంబంధము లేదనమాట. సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహమునందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుచున్నది. సో ఈ యొక్క సమస్త సృష్టి కూడా ఆ భగవంతుని యొక్క శరీరంలోనే ఉన్నాయన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అన్నిటికీ మూలము అంటే గర్భోదశాయిక విష్ణు అంటారు. ఆయన గర్భంలో అన్ని సృష్టి, అనంతమైన సృష్టి అంతా కూడా ఆయన గర్భంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయనలోనే ఉంది, సమస్తం ఆయనలోనే ఉంది. వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారము యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు కాంచగలుగుదురు. వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారము యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు కాంచగలుగుదురు. పూర్ణ దృష్టి అంటే ఆధ్యాత్మిక దృష్టి. ఇప్పుడు చేతిలో బ్యాక్టీరియా ఉంది, అది మనకు కనిపించదు. మరి దాన్ని చూడాలంటే మైక్రోస్కోప్ అంటారు, సూక్ష్మదర్శిని. దాంతో మన చేతిలో ఉన్న బ్యాక్టీరియాని మనం చూడగలం. మామూలుగా అయితే మన కళ్ళతో చూడలేం, ఆ సూక్ష్మదర్శిని ద్వారా చూడగలం అన్నమాట. దూరంగా ఉండే కొన్ని గ్రహాలు ఇవన్నీ ఉంటాయి, వాటిని టెలిస్కోప్ ద్వారా మనం చూడగలం. మామూలుగా అయితే అవి కనపడవు, టెలిస్కోప్ పెట్టుకుంటే అవి కనిపిస్తాయి అన్నమాట. సో అట్లాగే ఆ భగవంతుడు యొక్క దివ్యమైనటువంటి విరాట రూపం అది చూడాలా అంటే పూర్ణ దృష్టి, ఆధ్యాత్మిక పూర్ణ దృష్టి కలిగినటువంటి భక్తులు మాత్రమే చూడగలరు. బ్రహ్మ సమితిలో బ్రహ్మ కూడా చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, ప్రేమ అన్నటువంటి దృష్టి ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ భగవంతుణ్ణి దర్శించేదానికి అవకాశం ఉంది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, ప్రేమ దృష్టి. మనకుండేది ఏంటి అంటే కామదృష్టి. సో అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి చూడడానికి సాధన ద్వారా కామదృష్టి పోయి
జ్ఞానచక్షువులను మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలి. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపము కలిగి ఉండును. అవన్నీయును వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూలమాలలతో అలంకరింపబడి ఉండును. దీన్నే విశ్వరూపం అని చెప్తారు. ఈ విశ్వమంతా విష్ణు రూపం, విశ్వరూపం. సో మరి ఆ విశ్వరూపం ఎట్లా ఉంటుంది? వేలాదిగా అద్భుతములైన పాదములు, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారము యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు కాంచగలుగుదురు. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికములను ఆ రూపము కలిగి ఉండును. అవన్నీయును వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూలమాలలతో అలంకరింపబడి ఉండును. సో అది ఆ విరాట్ రూపం యొక్క రూపం ఎట్లుంటుంది అంటే ఈ వర్ణన ఇచ్చారనమాట. ఈ రూపము ద్వితీయ పురుషావతారము, విశ్వమునందలి నానా అవతారములకు నిదానమును, అవ్యయ బీజమును అయి ఉన్నది. సో ఈ యొక్క రూపం ఏంటి అంటే ఈ సృష్టిలో జరిగేటువంటి రకరకాలైనటువంటి అవతారములన్నిటికీ కూడా ఇది మూలమవుతూ ఉంది. ఇది బీజప్రదాత కూడా అవుతూ ఉన్నారు. ఆ రూపము యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు, ఆదిగా గల పలు రకములైన జీవులు సృష్టింపబడినవి. సో ఆ యొక్క రూపం నుండే రకరకాలైనటువంటి అంశాలు, దేవతలు, ప్రతి ఒక్కరు, సర్వజీవులు కూడా సృజింపబడినటువంటివి. తొలుత సృష్టి ఆరంభమున బ్రహ్మచారులైన సనక సనందనాది బ్రహ్మదేవుని నలుగురు పుత్రులు ఉదయించిరి. సో సృష్టి మొదట్లో బ్రహ్మకి సనక సనందనాది నలుగురు పుత్రులు వాళ్ళు ఉదయించిరి. వారందరూ బ్రహ్మచర్య వ్రతమునందు స్థితులైన వారై పరతత్వానుభవము కొరకు తీవ్ర తపమును ఆచరించిరి. సో వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పరతత్వాన్ని అవగతం చేసుకునేదానికి తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించారు. ఇక్కడ ఒక్కటి మనం గుర్తించాలా, డీటెయిల్స్లోకి వెళ్తే బ్రహ్మ ఆయన పుట్టినప్పుడు ఆయనకి సృష్టి అంతా కూడా అగమ్యగోచరంగా ఉందన్నమాట. అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇందాక పవిత్రమైనటువంటి ఈ యొక్క దృష్టి కలిగిన వారు ఇక్కడ ఏం చెప్పారు అంటే ఈ యొక్క భౌతిక తత్వాన్ని అర్థం చేసుకోవాలా అంటే మనకు ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి ఉండాలా అని చెప్పారనమాట. ఈ బ్రహ్మ ఆయన పుట్టినప్పుడు మొత్తం అగమ్యగోచరంగా ఉంది సృష్టి అంతా కూడా. ఆయనకి ఒక నీటి బిందువు కింద పడే శబ్దం వచ్చింది. ఆ నీటి బిందువు పడినప్పుడు తప్ప తప్ప తప్ప. ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ఈ సృష్టి గురించి నేను అర్థం చేసుకోవాలా అంటే తపస్సు చేయాలి. భగవంతుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలన్నా, ఈ సృష్టి గురించి నువ్వు అర్థం చేసుకోవాలన్నా మొట్టమొదటి జీవుడైనటువంటి బ్రహ్మ ఆయన దగ్గర నుంచి వచ్చిన సందేశం, ఆయన ఏ మార్గాన్ని అనుసరించాడు, ఆయన తపస్సు చేస్తేనే ఈ సృష్టి అంతటి గురించి తెలుసుకోగలిగాడు. ఆయన తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు. తపస్సు అన్నటువంటిది చేయకుండా ఆధ్యాత్మిక చింతన అర్థం చేసుకునేదానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. దురదృష్టం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన వచ్చేసరికి నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు, అదే నా క్వాలిఫికేషన్ అంటాడు. ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ టీచ్ చేయాలంటే కెమిస్ట్రీ మీద అతనికి కమాండ్ ఉండాలా, సర్టిఫికేట్ ఉండాలా. ఫిజిక్స్ మీద అతనికి కమాండ్ ఉండాలా, సర్టిఫికేట్ ఉండాలా. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క సర్టిఫికేటు, అర్హత ఇవన్నీ ఉండాలి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో విద్యలన్నిటిలోకి టాప్ మోస్ట్, కింగ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానంలో రారాజు.
అటువంటి ఈ జ్ఞానానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి ఎవడికి తోచిందో వాడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఆధ్యాత్మిక చింతన అంటే కన్ఫ్యూజన్స్, తికమకలు అనమాట, తికమకలు. సో అట్లా కాదు ఇది, దీనికి కూడా క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే తపస్సు చేయాలా, అది కూడా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకంలో మనం తపస్సు చేస్తే ఈ యొక్క జ్ఞానం మనకు అవగతమవుతుంది. సో బ్రహ్మ దగ్గర నుంచి మొదలైంది ఈ సృష్టి రహస్యాలు తెలుసుకునేదానికి ఆయన తపస్సు చేశాడు. ఇక్కడ చతుర్కుమారులు బ్రహ్మపుత్రులు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే పరతత్వానుభవము కొరకు తీవ్ర తపములను ఆచరించిరి. పరతత్వాన్ని అర్థం చేసుకునేదానికి ఈ చతుర్కుమారులు కూడా తీవ్రమైన తపస్సును ఆచరించారు. ఎవరన్నా దేవుడు అన్న సబ్జెక్ట్ అట్లా వచ్చిందంటే చాలు, ఇమీడియట్గా ఎదుటి వ్యక్తి నాకు చూపిస్తావా అంటాడు. ఏంటయ్యా నీ క్వాలిఫికేషన్ భగవంతుని చూడడానికి? నాకే క్వాలిఫికేషన్ లేదు, అదే నా క్వాలిఫికేషన్. ఎట్ట కుదురుతుందండి? ప్రతి చిన్నదానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఒక ప్యూన్ పోస్ట్ రావాలన్నా మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మనం. సో అటువంటిది ఏ అర్హత లేకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? సో అందుకని ప్రారంభంలోనే సృష్టి ఆదిలోనే బ్రహ్మంతటి వాడు తపస్సు చేస్తే ఈ సృష్టి రహస్యాలు అర్థమైంది, భగవంతుని గురించి అర్థమైంది. ఆయన పుత్రులు చతుర్కుమారులు కూడా ఈ పరతత్వాన్ని అర్థం చేసుకునేదానికి తీవ్రమైనటువంటి తపస్సు చేశారని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలా. ద్వితీయ అవతారమున సర్వయజ్ఞములకు పరమభోక్త అయిన భగవానుడు వరాహ అవతారమును దాల్చి దరిత్రి యొక్క క్షేమము కొరకై దానిని రసాతలము నుండి ఉద్ధరించను. తర్వాత ద్వితీయ అవతారమున సర్వయజ్ఞములకు పరమభోక్త అయిన భగవంతుడు వరాహ అవతారం ఎత్తి ఈ యొక్క భూమిని ఆయన కాపాడాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పిదప ఋషి సర్గమునందు భగవానుడు తృతీయముగా శక్తి, అంటే ఇప్పుడు వరాహ అవతారం మెన్షన్ చేశారు, తర్వాత వచ్చే అవతారం, వీటికి మళ్ళీ మనము ఎందుకు నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు అంటే మళ్ళీ వరాహ అవతారం గురించి ఇన్ డీటెయిల్ మళ్ళీ వస్తుంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత వరాహ అవతారం గురించి డీటెయిల్స్ వస్తాయి, నరసింహ అవతారం గురించి, మత్స్య అవతారం గురించి, కూర్మ అవతారం, ఇవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మనం దాన్ని చర్చిస్తామన్నమాట. పిదప ఋషి సర్గమునందు భగవానుడు తృతీయముగా శక్త్యావేశ అవతారమైన దేవర్షి నారదుని దేవతలలో గొప్ప ఋషి అయిన రూపమును అవతరించను. ఇక్కడ దేవర్షి నారదుడు కూడా భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. స్వయం అవతారాలు వేరు, లీలావతారాలు, ఆ డీటెయిల్స్ కూడా మళ్ళీ వస్తాయి. శక్తి ఆవేశ అవతారం అంటే ఏంటంటే భగవంతుని శక్తి మాత్రమే అతనికి ఇవ్వడం జరుగుతుంది, స్వయంగా భగవంతుడు కాదు ఆయన. శక్తి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాటిని శక్త్యావేశ అవతారాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దేవతలలో గొప్ప ఋషి అయిన నారదుని రూపమున అవతరించను. ఆ అవతారమున అతడు భక్తియుక్త సేవకు సంబంధించినవియు నిష్కామ కర్మలను ప్రేరేపించినవియు నగు వేద వివరణలను సంగ్రహపరచెను. సో భక్తికి సంబంధించినటువంటివి నిష్కామ కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ, ప్రేరేపించినవి నగు వేద వివరణములను సంగ్రహపరచను. ఆ అవతారంలో ఆయన నారద భక్తి సూత్ర అని కూడా ఉంటుంది. సో భక్తి ఎట్లా చేయాలా, భక్తి యొక్క పరమ గమ్యం ఏంటి, భక్తిలో స్థాయిలు ఏంటి, ఇవన్నీ కూడా నారదముని వివరించడం జరుగుతుంది. కామ మిశ్రమ భక్తి, నిష్కామ భక్తి అంటే కోరికతో చేసే భక్తి ఉంటుంది, కోరిక లేకుండా కేవలం భగవంతుణ్ణి తృప్తిపరచడం కోసం చేసేటువంటి భక్తి ఉంటుంది. అవి కూడా తర్వాత మనం స్కందాల్లో వాటిని వివరంగా తెలుసుకుంటామన్నమాట. 4వ అవతారమున భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణులనడి కవలపుత్రులుగా జన్మించను. తర్వాత 4వ అవతారంలో ఎవరిగా పుట్టారు భగవంతుడు? రాజైన ధర్ముని భార్యకు నరనారాయణులనడి కవలపుత్రులుగా జన్మించను. ఆ విధముగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శకమును అయిన తపస్సును
ఇంద్రియ నిగ్రహము కొరకై వనరించెను. తపస్సు ఇంద్రియాలను నిగ్రహించడానికి ఎట్లా చేయాలా అనేటువంటిది నరనారాయణ ఋషులు వాళ్ళు చేసి మార్గదర్శకంగా చూపించారన్నమాట. 5వది అయిన కపిలావతారము సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సిద్ధులు అంటారు, వాళ్ళలో అత్యంత శ్రేష్టమైనటువంటిది కపిలావతారం. సృష్టి తత్వములు సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు అసురీ బ్రాహ్మణునికి వసగెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించి ఉండుటయే అందులకు కారణము. సో అసురీ బ్రాహ్మణునికి సాంఖ్య జ్ఞానం అన్నటువంటిది ఈ యొక్క కపిల భగవానుడు బోధించడం జరిగింది. కాలక్రమంలో అది అంతమైంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారము. అవతారమునకై అర్థించి ఉన్న అత్రి భార్య అయిన అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విషయమునందు బోధగావించను. సో తర్వాత 6వ అవతారము అత్రి భార్య అయిన అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విషయమునందు బోధన కావించను. 6వ అవతారం అదనమాట. ప్రజాపతి అయిన రుచి అతని భార్య అయిన ఆకూతి తనయుడైన యజ్ఞుడే 7వ అవతారము. యజ్ఞుడనే ఆయన 7వ అవతారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే వాళ్ళ పరిధి. ఒక ఆయన అంటాడు సృష్టి 2000 సంవత్సరం కింద ప్రారంభమైంది అంటాడు, ఇంకొక ఆయన 5000 సంవత్సరాల కింద అంటాడు, ఇంకొక ఆయన 10,000 సంవత్సరాల కింద అంటాడు. ఎవరైతే 5,000 సంవత్సరాల కింద అంటాడో అదే కొన్ని రోజుల తర్వాత ఆయన అంటాడు ఒక అస్థిపంజరం మాకు ఎక్కడో దొరికింది, అది 1,00,000 సంవత్సరాల కిందది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు 20,000 సంవత్సరాల కిందది ఇంకేదో దొరికింది అంటాడు. ఏమన్నా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సృష్టి ఎప్పుడు మొదలైంది అనేది ఎవరికీ తెలియదు. అందుకనే దీన్ని అనాది అన్నారు. అనాది అంటే కౌంట్లెస్, నువ్వు లెక్క పెట్టలేవు. సో ఈ యొక్క అవతారాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ అనాదిగా 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 ఎప్పటి నుంచో. మన వాళ్ళకి తెలియంది ఏంటి అంటే 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు కలియుగం జరుగుతుంది, దానికి ముందు ద్వాపరయుగం జరిగింది, దానికి ముందు త్రేతాయుగం జరిగింది, దానికి ముందు సత్యయుగం జరిగింది. ఇంకా అంతకన్నా వెళ్ళరు. ఒక్క బ్రహ్మ రోజులో 1000 మహాయుగాలు ఉంటాయి. అది బ్రహ్మ కాల ప్రమాణం. ఒక రోజులో 1000 మహాయుగాలు అంటే ఈ 4ని కలిపి మహాయుగం అంటారు. అటువంటి 1000 ఒక బ్రహ్మ రోజు అన్నమాట. అటువంటి బ్రహ్మకి 100 సంవత్సరాల జీవితం అంటే ఎంత జరిగి ఉండాలా? మరి ఇక్కడ మనం బ్రహ్మ పుట్టిన దగ్గర నుంచి అనుకుంటా ఉన్నాం. మరి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి చూసుకుంటే ఎన్ని జరిగిపోయాయి? దీనికి రామాయణంలో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే హనుమంతుల వారు, అంటే మనము రాముల వారు మొన్నే అవతరించారు ఇంకా అట్లంతా అనుకుంటూ ఉంటాం. దానికి ఇది చక్కటి ఉదాహరణ. అయోధ్యలో రాముల వారు లీల చాలించాలా అనుకున్నప్పుడు అందరినీ ఎట్లా తప్పించుకోగలరంట, కానీ హనుమంతుల వారిని తప్పించుకోలేరంట. ఆయన ఎట తప్పించుకోవాలని ఆలోచించి ఉద్యానవనంలో నడుస్తున్నారంట రాముల వారు. ఈయన తోకాడించుకుంటా వెనకాల నడుస్తున్నారు హనుమంతుల వారు. ఎండాకాలం కొంచెం భూమి చీలు ఉందంట. భగవంతుడు ఏం చేశాడంటే ఆయన రామముద్రిక, రాజముద్రిక, ఆ ఉంగరాన్ని ఆ భూమి చీలు ఉంటే దాంట్లో వదిలేశాడంట. హనుమంతులు వారు చూశారు, స్వామి మీ అంగుళీకం ఉంగరం రాజముద్రిక అన్నాడు. అవును హనుమ తీసుకురావయ్యా అన్నాడంట. ఈయన సూక్ష్మ రూపం దాల్చి ఆ భూమి చీలిపోయింది కదా దాంట్లో నుంచి వెళ్ళాడు. ఆ ఉంగరం వెళ్ళిపోతా ఉంది పోయి నాగలోకంలో పడింది. ఈయన అక్కడికి వెళ్తే నాగరాజు హనుమంతుల వారిని ఆహ్వానించి ఏం స్వామి ఇట్లా వచ్చారు అంటే, స్వామి అంగుళీకం రాజముద్రిక పడిపోయింది దానికోసం వచ్చాను, అక్కడ ఉన్నాయి తీసుకోండి అన్నాడు. అక్కడ ఒకటి కాదు పెద్ద గుట్ట ఉందన్నమాట రాజముద్రికలు, ఉంగరాలు.
నేను వచ్చింది ఒకదానికోసం ఇన్ని ఉంగరాలు ఉన్నాయేంటి అన్నాడు. స్వామి మీరు మర్చిపోయారు, ప్రతిసారి రాముల వారు లీల చాలించేటప్పుడు ఈ ఉంగరం వదిలేస్తారు. మీరు దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చేటప్పటికి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని తప్పించుకునేదానికి ఈ డ్రామా ఆయన చేసేది. మీరు ప్రతిసారి వచ్చి రాముడే లేకపోతే ఆయన రాజముద్రకి దేనికని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వాటిని. సో అట్లా వదిలి 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 ప్రతిసారి రామావతారంలో ఆయన వదిలేసిన ఉంగరాలన్నీ ఒట్టగా చేరాయి అంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి రామావతారం కాదు, ఒక్కసారి కృష్ణావతారం కాదు, ఒక్కసారి ఇవన్నీ కాదు, సృష్టి అనాదిగా ఉంది. అందుకనే మనం అర్థం చేసుకోవాలి. ఎవరన్నా వచ్చి 2000 సంవత్సరాల కిందట పుట్టింది మా తత్వము అంటే 1000 సంవత్సరాల కింద 800 సంవత్సరాల కింద పుట్టింది మా తత్వం అంటే అంతకుముందు ఈ సృష్టికి భగవంతుడు లేడా, సృష్టికర్త లేడా, ఈ సృష్టిని ఎవరు నడిపించకుండానే అంతకుముందంతా సృజింపబడిందా? అర్థం చేసుకోవాలి మనం. కాలానికి అనుగుణంగా ఏదో వాళ్ళు కొత్త కొత్త తత్వాలు పుట్టాయి, కానీ నూతనంగా సనాతనంగా ఉన్నటువంటిది సనాతన ధర్మమే. దీనికి ఆది అంతములు లేవు. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఇవన్నీ కూడా ఎప్పుడూ అనాదిగా 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 ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. మహారాజు నాభి మరియు ప్రజాపతి అయిన రుచి, అతని భార్య అయిన అకూతి తనయుడైన యజ్ఞుడే 7వ అవతారము, 7వ అవతారం. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభువ మన్వంతర కాలమును పాలించను. స్వయంభువ మన్వంతర కాలాన్ని ఆయన పాలించాడు. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారము. ఈ వృషభదేవుడు అంటే ఎవరంటే ఈ జైన మతస్థులు వాళ్ళు పూజిస్తారనమాట వృషభదేవుడిని, జైనులు. ఆయన తీర్థంకరులు అంటారు వాళ్ళని. సో ఆ తీర్థంకరులకి మూలం ఎవరు అంటే ఆ విష్ణువు యొక్క అవతారమే వృషభదేవుడు. అది స్పష్టంగా భాగవతంలో ఉందన్నమాట. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించున్నటువంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమున చూపెను. సో సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం. ఎట్లా ఇంద్రియాలను నిగ్రహించాలా? ఈ యొక్క జైన మతస్థులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి ఎలక్ట్రిసిటీని కూడా వాడరు అన్నమాట. తర్వాత వాళ్ళు చీకటి పడిన తర్వాత భోజనం చేయరు. తర్వాత వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కాలినడకనే వెళ్తారు. ఈ యొక్క యంత్రాలు వీటన్నిటిని కూడా వాడరు అన్నమాట. వాళ్ళు కాలినడకన వెళ్తారు. సో అట్లాగా సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం ఎట్లా ఉండాలా అనేటువంటిది ఆయన భగవంతుడు ఈ యొక్క వృషభదేవుడు ఆయన తెలియపరిచాడు అనమాట ఆ అవతారంలో. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారమున పృథు మహారాజు రూపమును స్వీకరించెను. 9వ అవతారం ఏంటి అంటే పృథు మహారాజు స్వీకరించెను. పృథు మహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. ఈ పృథు మహారాజు ఏం చేశారు అంటే ఈ యొక్క ఔషధాలన్నింటినీ కూడా సృష్టించడం కోసం భూమిని అంతా కూడా ఆయన దున్నారనమాట. సో అది కూడా మనం రాబోయేటువంటి స్కందాల్లో వాటిని మనం డీటెయిల్గా చర్చిస్తామన్నమాట. సో పృథు మహారాజు ఆయన 9వ అవతారం. చాక్షుష మన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలము యొక్క అడుగుభావములోనికి భూమి మెరుగినప్పుడు భగవానుడు మత్స్యరూపమును స్వీకరించి వైవస్వత మనువును నావయందు నిలిపి రక్షించెను. సో ఈ యొక్క మత్స్యావతారం, ఈ యొక్క దాని గురించి ఈ యొక్క మత్స్యావతారం ఎందుకు ఆ ప్రళయం సంపూర్ణ ప్రళయం సంభవించినప్పుడు జలము యొక్క అడుగు భాగంలోకి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవస్వత మనువు నావయందు నిలిపి రక్షించను. సో వైవస్వత మనువు నావయందు భూమిని నిలిపి ఆయన ఎట్లా రక్షించాడు అనేది ఈ యొక్క మత్స్యావతారం గురించి వివరించడం జరిగింది. 11వ అవతారమున భగవానుడు కూర్మ రూపమును ధరించెను. విశ్వమునందలి దేవతలు దానవులను రించిన సముద్రమందన కార్యమునందలి కవమైన మందరాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. ఇప్పుడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలకాలనుకున్నారు. మందరగిరి పర్వతాన్ని కవంలాగా
మరి ఆ కవం బరువుకి కుంగిపోతూ ఉంది. అది కవం కుంగిపోకుండా ఉండడానికి ఆయన ఆధారంగా ఈ కూర్మ అవతారంగా ఆయన అవతరించారనమాట. సో అది కూడా మనం భవిష్యత్తులో వాటిని కూడా చర్చిస్తాం. అంటే ఇక్కడ వరుసగా ఏ ఏ అవతారాలు భగవంతుడు ఆయన ఎత్తాడు అనేటువంటివన్నీ కూడా ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమును ధరించెను. ధన్వంతరి అంటే డాక్టర్ ఇన్కార్నేషన్. మీరు శ్రీరంగానికి వెళ్తే, తర్వాత కాంచీపురం వెళ్తే అక్కడ పూజారులందరూ కూడా రండి రండి డాక్టర్ ఇన్కార్నేషన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్పి పిలుస్తుంటారు అనమాట. డాక్టర్ ఇన్కార్నేషన్ ధన్వంతరి. సో ధన్వంతరి రూపం 12వ అవతారం. పిదప 13 అవతారమున సుందర స్త్రీ రూపముతో దానవులను మోహపరిచి దేవతలకు అమృతము నొసగాను. సో ఈ యొక్క మోహిని రూపం అది 13వ అవతారంగా చెప్పడం జరుగుతుంది. 14వ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగివాడు వెదురును చీల్చివేయునట్లు తన వాడి అయినటువంటి నఖములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరమును చీల్చివేశను. ఇది 14వ అవతారం నరసింహ భగవానుడు. తర్వాత ఈ మోహినీమూర్తి ఎట్లా దేవతలకు మంచి చేయాలని చెప్పి దానవులను ఎట్లా మోసం చేసి, ఇవన్నీ కూడా మనం తర్వాత డీటెయిల్స్ చర్చిస్తాము. తర్వాత ఈ యొక్క నరసింహ అవతారం కూడా మొన్నే నరసింహ చతుర్దశి అయ్యింది. ఒక అద్భుతమైనటువంటి అవతారము. ఇక్కడ భలే చక్కగా వడ్రంగి వాడు వెదురును చీల్చినట్టు భగవంతుడు తన గోర్లతోటి హిరణ్యకశిపుడు నఖములతో అంటే గోర్లతోటి హిరణ్యకశిపుని దృఢమైన శరీరం, వజ్రకాయం అంటారు. హిరణ్యకశిపుని యొక్క శరీరం చాలా బలమైనటువంటిది. దాన్ని ఒక వడ్రంగివాడు గోర్లతో ఎట్లా వెదురుని చీల్చేస్తాడు, పరికరాలతోటి వెదురుని ఎట్లా చీల్చేస్తాడు, అట్లా గోర్లతో అయిన ఆ యొక్క హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని చీల్చేశాడు అనమాట. తర్వాత 15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలి మహారాజు ఏర్పరిచిన యజ్ఞస్థలిని దర్శించను. సో వామన రూపంలో ఎట్లాగా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలనని హృదిలో తలంచి ఉన్నను అతడు కేవలము 3 అడుగుల నేలను మాత్రమే దానముగా కోరెను. వామన రూపంలో వెళ్ళాడు, చిన్న రూపంలో 3 అడుగులు అడిగాడు. ఆయనకి తెలియదు ఈయన త్రివిక్రముడని. ముల్లోకాలు పాలించానని అడిగేది 3 అడుగులు అన్నాడు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేశాడు. అంటే ఈ అసాధారణమైన లీలలు భగవంతుడు ఎందుకు చేస్తాడు అంటే, మనిషికి అల్పబుద్ధి కలిగినటువంటి మనిషి, మనందరం కూడా చాలా తెలివిగలవాళ్ళం అనుకుంటాం. మన పరిస్థితి ఏంటంటే మనకు పరిమితమైన జ్ఞానం. ప్రభుపాదుల వరకు చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఒక బావిలో ఒక కప్ప ఒకటి ఉండిందంట. అది ఆ బావి మీద పిహెచ్డి చేసిందంట. అంటే ఆ బావి పొడవ ఎంత, వర్షాకాలం నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు పొడవ గొలిచేసింది, వెడల్పు గొలిచేసింది, ఎక్కడ ఏముంది మొత్తం ఆ బావి మీద పిహెచ్డి చేసిందంట. ఒక పెద్ద కప్ప సముద్రం నుంచో పెద్ద తటాకం నుంచో వచ్చి పడింది అనమాట. దాంట్లో పొరపాటున పడితే అప్పుడు ఈ కప్ప ఐఎమ్ డాక్టర్ ఫ్రాగ్, వెల్ ఫిలాసఫీ, వెల్ పిహెచ్డి, వెల్ మీద పిహెచ్డి చేశాను అని ఇంట్రడ్యూస్ చేసుకునిందండి. మీరు ఎక్కడి నుంచి అని, నేను పెద్ద సముద్రం నుంచి. ఓ అంటే ఈ బావి అంత ఉంటుందా అనిందంట. బావి లేదు, అది చాలా పెద్దది. ఓహో 2 ఉంటుందేమో బావి కన్నా, లేదు ఇంకా పెద్దది, 3 ఉంటుందేమో, అంతకన్నా చెప్పద్దు, చెప్పేటట్టు ఉంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై వెల్ అనిందంట. ఈ బావిలో నుంచి వెళ్ళిపో అనిందంట. సో మనం ఏంటి అంటే పరిమితమైన ఇంద్రియాలతోటి పరిమిత జ్ఞానం. అసలు ఈ అనంతమైన సృష్టి, ఎవరికన్నా చీమ వెళ్తూ ఉంటుంది, ఆ చీమకి ఎవడన్నా వెళ్ళి, వాళ్ళలో గురువు మనుషులు ఉంటారు, 6 అడుగులు పొడవు ఉంటారు, వాళ్ళు తినేది ఎట్టుంటుందో తెలుసా, 1/2 కేజీ 30 కేజీ కేజీ తినేస్తారు, కుంభాలు అది ఇదని చెప్తే దానికి ఊహకు అందదన్నమాట. కథలు చెప్పద్దు నువ్వు అంటే, ఒక గింజ తీసుకెళ్తే అది ఎన్ని రోజులు తింటుందో తెలియదు. అది దాని పొట్ట చిన్నది, దాని జ్ఞానం చాలా పరిమితమైంది.
దానికి 4-5 అడుగులు ఎత్తెత్తితే ఆకాశంలా కనిపిస్తుంది చీమకి. అది ఈ మానవులు వాళ్ళ జీవిత విధానం అదంతా చెప్తే దానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదంతా కళ్ళబుల్లి కథలాగా అనిపిస్తుంది. మనకు కూడా ఈ అనంతమైన సృష్టి, ఇవన్నీ చూడండి, ఎన్ని అవతారాలు, ఎంత సృష్టి, ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి. ఇదంతా కూడా పరిమితమైనటువంటి మన యొక్క ఇంద్రియాలతోటి మనం అర్థం చేసుకోలేము. అందుకని ఆచార్యుల ద్వారా, శాస్త్రం ద్వారా, శాస్త్రం మరి ఎవరిచ్చారు? ఏదన్నా ఒక వస్తువును సృష్టించిన వ్యక్తే దాని మాన్యువల్ ఇస్తాడు. మీకు నాకు తెలియదు, కంప్యూటర్ కొన్నాము, దాని మాన్యువల్ తయారు చేసిన వాళ్ళు ఇస్తారు. సో ఈ అనంతమైన సృష్టిని సృష్టించిన భగవంతుడిచ్చింది శాస్త్రం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, సృష్టికర్త ఇచ్చింది ఈ శాస్త్రం. ఆ శాస్త్రంలో పరంపరలో వచ్చినటువంటి ఆ శాస్త్రాన్ని మనం స్వీకరించినప్పుడు ఈ సృష్టి ఏంటి అనేటువంటిది కన్ఫ్యూజనే ఉండదు. ఇప్పుడు శాస్త్రం ఎట్లా సత్యం అనే దానికి ఎన్నో ఉదాహరణలు ప్రభుపాదులు వారు చెప్పారు. సైంటిస్టులు అందరూ కూడా భూమి ఏ షేప్లో ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, మనం నడుస్తుంటే జారిపోవట్లేదు కదా, అందుకని చెప్పి ఇది చాపలాగా ఉంది భూమి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు కోణాకారంలో ఉంది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు గొట్టాకారంలో ఉంది అన్నాడు. శాస్త్రాల్లో గోళాకారంలో ఉంది. మరి ఈ గోళం కూడా తిరుగుతూ ఉంది, కానీ మనకు తిరుగుతున్నట్టు కనిపించిందా? ఆ గ్రావిటీ శక్తి భగవంతుడు ఎంత అద్భుతంగా అమర్చాడు. ఎంత స్పీడ్గా తిరుగుతుంటుందంటే భూమి, కానీ మనకు అసలు తిరిగినట్టే కనిపించదు. సో ఇంత అద్భుతమైనట్టు. సో శాస్త్రాల్లో అది గోళాకారంగా ఉంది. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఎక్కడికి వచ్చారు? గోళాకారంగా ఉందని అంగీకరిస్తున్నారా లేదా? మీరు ఎవరన్నా స్కూల్కి వెళ్తే గ్లోబు ఎట్టుంటుంది? గోళాకారంగా ఉంటుంది. ఇది శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు. తర్వాత సృష్టిలో ఎన్ని జీవజాతులు ఉన్నాయి వీళ్ళు లెక్కలు పెట్టారు. అగ్ని పురాణంలో ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు? 84 లక్షల జీవజాతులు ఉంటాయని చెప్పారు. ఈరోజు వరల్డ్ సైన్స్ కూడా 84 lakhs ఆఫ్ స్పీషీస్ అనేటువంటిది మన శాస్త్రాల్లో ఉన్నదే అంగీకరిస్తుంది. ఏదో పెద్దోళ్ళు చెప్తారు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగాయంట. ఆ టైపులో ఎప్పుడో శాస్త్రాల్లో ఉంది కదా. తల్లి గర్భంలో శిశువు పరివర్తన ఎట్లా ఉంటుంది? స్కానింగ్ మిషన్లు ఏం లేవు అప్పట్లో. శాస్త్రాల్లో ఉంది. 1వ నెలలో ఏమేమి వస్తాయి, 2వ నెలలో ఏమేమి అవయవాలు పెరుగుతాయి, 3వ నెలలో ఏమేమి అవయవాలు పెరుగుతాయి, 4వ నెలలో ఏమేమి అవయవాలు పెరుగుతాయి. ఏ స్కానింగ్ మిషన్లు లేకుండా శాస్త్రాల్లో ఎప్పుడో రాశారు కదా. మరి వీటన్నిటిని బట్టినా కానీ మనం అర్థం చేసుకోవాలి కదా. తర్వాత సూర్యుడికి భూమికి ఉన్నటువంటి దూరం ఎంత, చంద్రుడికి భూమికి ఉన్నటువంటి దూరం ఎంత, ఎన్ని యోజనాలు, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. ఎందువల్ల అంత స్పష్టంగా శాస్త్రాలు ఇవ్వగలే? సృష్టించిన వాడు ఇచ్చాడు కాబట్టి శాస్త్రం అనేటువంటిది సృష్టించిన వాడు ఇచ్చాడు. అందుకనే భాగవతం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవరిచ్చారు ఈ శాస్త్రం? భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చాడు. ప్రభుపాదుల వారు వీటన్నిటి కూడా ఎంత వివరణగా ఆయన ఇచ్చాడు. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో ప్రభుపాదుల వారు మాట్లాడింది ఇది ప్రపంచానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన, చాలా స్పష్టంగా. సో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అంగీకరిస్తారు 84 లక్షల జీవజాతులు. మరి ఎప్పుడో శాస్త్రంలో ఉంది కదా. మనం ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటాం, 84 లక్షల జీవజాతులు, 84 లక్షల జీవజాతులు, చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఇది ఈ మధ్య కాలంలో వీళ్ళన్నీ కనుక్కొని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎప్పుడో శాస్త్రాల్లో ఉంది కదా. ఇప్పుడు పేపర్ కనుక్కున్నారు ఆల్రెడీ. అరే నువ్వు ఉపయోగించుకోరా నాయనా అంటే, లేదు నేను రీసెర్చ్ చేసి నా అంతటి నేను పేపర్ తయారు చేసి అప్పుడు దాంట్లో రాస్తాను, ఇప్పుడు ఆల్రెడీ ఉండే దాంట్లో నేను రాయనంటే వాడిని మూర్ఖుడు అంటారు. నువ్వు ఏది రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే భాగవతాన్ని నువ్వు అధ్యయనం చేయి, మొత్తం ఒక అవగాహన వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కొత్తగా మనం ఏమి రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ
15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలి మహారాజు ఏర్పరచిన యజ్ఞస్థలిని దర్శించెను. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలెనని హృదిలో తలచియున్నను అతడు కేవలము 3 అడుగుల నేలను మాత్రమే దానముగా కోరెను. తర్వాత 16వ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల ఎడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల పట్ల కుపితుడై వారిని 21 మార్లు నశింపజేసెను. సమాజంలో బ్రాహ్మణుడిని కాపాడుకోవాలి మనం. అంటే మళ్ళీ ఇది కుల వ్యవస్థ అని అనద్దు. బ్రాహ్మణుడు ఏంటి అంటే ఇట్లాగే ఈ శాస్త్రాలన్నీ చదివి పుణ్యం ఏంటి, పాపం ఏంటి, నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని మానవాళికి మార్గదర్శకం చూపించేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణులు ఈరోజు సొసైటీలో లేరు, ఉన్నా కానీ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే నీడ్ ఆఫ్ ద అవర్, ఈ సమాజానికి ఏంటి మార్గదర్శకం చూపేవాళ్ళు లేడు. బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మజ్ఞానం తెలిసి దాన్ని ప్రచారం చేసి సమాజంలో మంచిని పెంచేవాడు, మార్గాన్ని చూపించేవాడు. అటువంటి బ్రాహ్మణులకి క్షత్రియులు అపరాధం చేయడం వల్ల 21 తరాల క్షత్రియులను అంతమొందించడం కోసం భృగుపతి ఈ యొక్క పరశురాముడు ఆయన అవతరించాడనమాట. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఈయన గురు నానక్ అని సిక్కుల యొక్క గురువు. ఆయన ఒక గ్రామానికి వెళ్తారు. గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అందరూ మంచోళ్ళు. ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేస్తారు. ఇంకో గ్రామానికి వెళ్తారు. అక్కడ అందరూ చెడ్డవాళ్ళు. ఆయన ప్రవచనం అయిన తర్వాత ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అంటాడు. అభివృద్ధి చెందాలా. శిష్యులకి ఆశ్చర్యం వేస్తుంది. మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోవాలన్నారు, చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు గురువుగారు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి? రాత్రి వెళ్ళి గురునానక్ని అడుగుతారు, గురుగారిని అడుగుతారు. గురుగారు చెప్తారు, మంచి వాళ్ళుండే గ్రామం చెడిపోతే జీవనోపాధికి వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందుకని మంచి వాళ్ళున్న గ్రామం చెడిపోవాలని ఆశీర్వచనం చేశాను. చెడ్డవాళ్ళున్న గ్రామం చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు జీవనోపాధికి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. అందుకని చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం అభివృద్ధి చెందితే వాళ్ళ నీడ కూడా పక్క గ్రామం మీద పడకుండా వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక్కడ బిజినెస్ అభివృద్ధి బాగా జరిగితే అక్కడే ఉండిపోతారు. అందుకోసం చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, బ్రాహ్మణుడు అంటే మళ్ళీ కులం గిలమని అనుకోవద్దు. నిజమైన బ్రాహ్మణత్వం ఏంటి అంటే బ్రహ్మజ్ఞానం తెలిసి ఈ సృష్టి. ఇప్పుడు ప్రభుపాదులు వారు సింపుల్గా చెప్తారు. ఏమని చెప్తారంటే, గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది. అవునా కాదా చెప్పండి? ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలా? ఈరోజు దుఃఖాలు అందరూ అనుభవిస్తున్నారంటే ఏ స్కూల్లో ఏ కాలేజీలో కూడా ఆ ప్రకృతి చట్టాలు ఏంటి అనేది తెలియపరచట్లేదు. మరి ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడున్నాయి? భగవద్గీత, భాగవతం, శాస్త్రాల్లో ఉన్నాయి. డూస్ అండ్ డు నాట్స్. నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఇది ఎవరికీ తెలియదు. పిచ్చి పిచ్చిగా జీవితాలు గడుపుతున్నారు, పాపాలు చేస్తున్నారు. దానికి పర్యవసానం దుఃఖాలు వస్తున్నాయి. ఆ దుఃఖాలు ఎందువల్ల వస్తున్నాయి అర్థం కాకుండా తలకాయలు బోధు కొట్టుకుంటున్నారు. సో ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఇస్కాన్ సంస్థను దేనికి స్థాపించాను అంటే బ్రాహ్మణులను తయారు చేయడం కోసం. బ్రాహ్మణులు అంటే కేవలం జందెం వేసుకొని అది కాదు. ఈ బ్రహ్మజ్ఞానం, ఈ జ్ఞానం తెలుసుకొని, ఈ ప్రకృతి నియమాలు ఏంటో తెలుసుకొని, ఈ శాస్త్రం ఏంటో తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ సత్మార్గంలో నడుచుకునేటట్టుగా చేస్తే అప్పుడు మానవాళి సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంది.
ఎంత గొప్ప సంకల్పంతో స్వామి ప్రభుపాదుల వారు ఈ సంస్థను స్థాపించారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నీడ్ ఆఫ్ ద అవర్. నేను కాలేజీలకు వెళ్తాను, ఉపన్యాసం ఇస్తాను మోరల్స్ ఎథిక్స్ మీద. వాళ్ళు చెప్తారు, గురువుగారు మాకు 20 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పారు. మా తల్లిదండ్రులు చెప్పట్లేదు, మా గురువులు చెప్పట్లేదు. ఈరోజు సొసైటీలో అన్నీ ఉన్నాయి, కానీ ఏది ఎట్లా ఉపయోగించుకోవాలో ఎవరికి తెలియదు. సరైన మార్గదర్శకం లేదు. నేను 25 సంవత్సరాల కిందట హైదరాబాద్లో చర్లపల్లి అన్నటువంటి ప్రిజన్లో సత్సంగం చేయమని చెప్పి పిలిస్తే వెళ్ళాను. 1100-1200 మంది ఉన్నాను నేను వెళ్ళినప్పుడు. మొదటి రోజు ఉపన్యాసం భజన చేసి ఉపన్యాసం చెప్పి కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాను. మాట్లాడితే ఉపన్యాసం అయిన తర్వాత ఒక 300-400 మంది స్టేజ్ చుట్టూ చేరిపోయి, గురువుగారు మీరు చెప్పిన మాటలు మేము తప్పు చేయడానికి ఒక 5 నిమిషాల ముందు మాకెవడన్నా చెప్పుంటే మా జీవితాలు ఇట్లా ఉండేటివి కాదన్నారు. ఒక అతన్ని అడిగాను, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాను. ఆయన అన్నాడు, బాంబే ఐఐటిలో ఎంటెక్ చదివాను అన్నాడు. ఇంకొక ఆయన నేను ఎంబీబీఎస్ అన్నాడు. ఇంకొక ఆయన ఎంబీఏ అన్నాడు. రకరకాలు బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ జీవితాలు అట్లా ఎండ్ అవుతాయని చెప్పి వాళ్ళు అనుకొని ఉండరు. కానీ క్షణికావేశానికో క్షణిక సుఖాలకో ఏదో తప్పులు చేసి వాళ్ళ జీవితాలు అట్ట అయిపోయాయి. సో ప్రభుపాదుల వారు కరుణ, వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు వైష్ణవుడు. సో ప్రభుపాదుల వారు నీడ్ ఆఫ్ ద అవర్, ఈ యొక్క క్షణాన అవసరమేంటి సమాజానికంటే సక్రమమైన మార్గదర్శకం చూపించేటువంటి వ్యక్తులు లేరు సమాజంలో. గురునానక్ ఏమన్నారు, ఈ మంచి వ్యక్తులు ఇక్కడ గ్రామం చెడిపోతే తల ఒక్క దిక్కుకి వెళ్తారు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మంచిని పెంపొందిస్తారు. మంచి చెప్పేవాళ్ళు లేరు సొసైటీలో. సో ప్రభుపాదుల వారు చెప్పారు, బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం అది, మంచిని సమాజంలో పెంచేటువంటి బాధ్యత బ్రాహ్మణునికి ఉంది. అటువంటి బ్రాహ్మణులను క్షత్రియులు కష్టపెట్టడం వల్ల పరశురామ అవతారంలో వచ్చి ఆ క్షత్రియులను 21 మార్లు వాళ్ళందరినీ కూడా పరశురాముడు అంతమొందించాడు. తదుపరి 17వ అవతారమున భగవానుడు పరాశరముని ద్వారా సత్యవతీ గర్భమున శ్రీ వ్యాసదేవుని రూపమున అవతరించెను. జనసామాన్యము అల్పమేధస్సు కలవారగుటను గాంచి అతడు ఏకముగానున్న వేదమును పలు శాఖలుగా శాఖోపశాఖలుగా విభజించెను. సో తర్వాత 17వ అవతారము వ్యాస భగవాన్ల వారు ఆయన అవతరించారు. కలియుగంలో రాబోయే కొంది ఇదంతా అర్థం చేసుకునేదానికి మనకు మొదట వేదం ఒకే ఇదిగా ఉండింది, వాటన్నిటి కూడా విభజించి పలు శాఖలుగా విభజించి జనులకు ఈ కలియుగంలో అర్థమయ్యే రీతిలో దాన్ని అంతా కూడా వివిధ శాఖలుగా విస్తరించి ఆయన వాటిని రచించడం జరిగిందనమాట. 18వ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రునిగా అవతరించెను. దేవతలకు ముదమునొసగడి కార్యమును కావించు కొరకు అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డున కల దానవుడైన రావణుని సంహరించడం ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించను. తర్వాత 18వ అవతారం రామావతారం. 19వ మరియు 20వ అవతారములందు భగవానుడు స్వయము బలరాముడుగా శ్రీకృష్ణునిగా వృష్ణి వంశము యదువంశమునందు ఆవిర్భవించెను. ఆ విధముగా నొనర్చి అతడు భూభారమును తొలగించెను. భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, నేను ఎందుకు వస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతరించడం జరుగుతుందన్నమాట. ఒక ఆయన అడిగాడు నన్ను, ఈ శ్లోకం చెప్తే మరి ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, భగవంతుడు ఎందుకు రావట్లేదు? నేను చెప్పాను, పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి.
కలియుగంలో ఆల్మోస్ట్ అందరూ దొంగలే, చిన్న దొంగలు పెద్ద దొంగలు. ఆ దొంగలు ఒకరినొకరు ఏదో చేసుకుంటారు, భగవంతుడు రావాల్సిన అవసరం లేదన్నాను. నేను చాలా జెంటిల్మెన్ అన్నాడు. జెంటిల్మెన్ అంటే ఏంటయ్యా? ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది, అడిగి తీసుకుంటే నువ్వు జెంటిల్మెన్ అవుతావు, అడగకుండా తీసుకుంటే ఏమవుతావు అన్న. దొంగ అవుతానన్నాడు. ఈ సృష్టిలో పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి ఎవరు సృష్టించారన్నాను? భగవంతుడు. మరి ప్రొప్రైటర్ ఎవరు వాటన్నిటికీ? భగవంతుడు. అవన్నీ నువ్వు అనుభవిస్తున్నావా? అనుభవిస్తున్నాను. ఆయన అనుమతి ఏమైనా తీసుకుంటున్నావా? లేదు. నా దగ్గర ధనం ఉంటే అనుమతి లేకుండా తీసుకుంటే నువ్వు దొంగ అవుతానన్నావు కదా. మరి అనంతమైన సృష్టి భగవంతుడు సృష్టించింది, నువ్వు ఆయన అనుమతి లేకుండా తింటున్నావు అంటే, అనుభవిస్తున్నావు అంటే నువ్వేమవుతావు అన్నాను? దొంగ అవుతానని. మరి అదే నేను చెప్పాను. సో పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి ఈ రోజుకి కూడా ఆయనకి శరణాగతి పొందిన వాళ్ళని ఆయన రక్షిస్తూ ఉంటాడు. దాంట్లో సందేహమేం లేదు. భగవద్గీతలో భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున ప్రపంచానికి చెప్పు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోవడని చెప్పి ప్రపంచానికి చెప్పు. సో భూభారమును తొలగించను. ఎప్పుడైతే దుర్మార్గులు సంఖ్య పెరిగిపోతూ ఉంటుందో, భూదేవి ఆమె ఆ బరువును సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి బరువు ఉండడంట, దూదిపింజంలాగా ఉంటాడంట, దూదిలాగా ఉంటాడు. పాపాలు చేసే వ్యక్తి విపరీతమైన భారం భూమికి. ఆమె కూడా తాళలేదంట, తట్టుకోలేదంట. ఆ భారాన్ని తగ్గించడం కోసం భగవంతుడు అవతరిస్తాడు. కలియుగంలో ఏంటి అంటే భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతుంది కదా యుద్ధం, వాడి అహంకారాన్ని సంతృప్తిపరచుకునేదానికి, వీడి అహంకారాన్ని సంతృప్తిపరచుకునేదానికి ఒకరి మీద ఒకరు బాంబులు వేసేసి భారం తగ్గించేసుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా భగవంతుడు సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమోహపరచడి ఉద్దేశముతో కలియుగ ఆరంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించును. సో తర్వాత బుద్ధావతారం ఏ రకంగా వచ్చింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. తదుపరి యుగ సంధి సమయమున జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారమును దాల్చి విష్ణు యశుడను బ్రాహ్మణునకు పుత్రుడు కాగలడు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, కల్కి అవతారం కలియుగం చివరిలో వస్తుంది. తండ్రి పేరు విష్ణుశయుడను వ్యక్తికి పుత్రుడుగా పుడతాడు. శంబల ఎక్కడ, నేపాల్ దగ్గర ఎక్కడో అక్కడ పుడతాడు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. కానీ కొంతమంది అడ్వాన్స్ పార్టీ కల్కీలు వచ్చేస్తున్నారనమాట. వాళ్ళు మేము కల్కి ఒకసారి కుంభమేళ మనం అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తాం. ఒకే ప్రయాగరాజులో 6 మందో 8 మందో మేము కల్కి అని చెప్పి వాళ్ళు టెంట్లు వేసుకొని వచ్చేసారనమాట. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చేసారు కల్కీలు. మనోళ్ళు తమాషగా లెటర్ వాళ్ళందరికీ పంపించారు, మా వేదిక మీకు కేటాయిస్తున్నాం, మీ 8 మందిలో ఎవరు కల్కీనో తేల్చుకోండి అని చెప్పి తమాషగా. అంటే మనకు శాస్త్రాలు తెలియకపోతే ఇవన్నీ కూడా మోసాలు, కైతవ ధర్మం అనేది ఉంటుందన్నమాట. అందుకని శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రం తెలుసుకోకపోతే ఇటువంటివన్నీ మోసాలు జరుగుతాయి. ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలమూలము నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగానున్నవి. సో భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడా అసంఖ్యాకములు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఇవి కొన్ని అవతారాలని మనం, ఫర్ ఎగ్జాంపుల్ హయగ్రీవ అవతారం ఈ బ్రహ్మాండంలో జరగలేదంట, వేరే దగ్గర జరిగిందంట. అట్లాగా కొన్ని శాస్త్రాలు సముద్రము ఒడ్డున ఇసుక రేణువుల్ని లెక్క పెట్టగలమా, సముద్రంలో వచ్చేటువంటి అలల్ని లెక్క పెట్టగలమా, అన్ని అవతారాలు భగవంతుడు దాల్చి ఉన్నాడని చెప్పి శాస్త్రాల్లో మళ్ళా చెప్పడం జరుగుతుంది. మహావీర్యవంతులైన ఋషులు, మునులు, దేవతలు, మనుసంతతి వారందరూ
శ్రీహరి యొక్క అంశావతారములు లేదా కళావతారములై ఉన్నారు. ప్రజాపతులను అందు కలరు. సో ఈ ప్రజాపతులు, అంశావతారములు, కళావతారములు, కొంతమందికి కళలు, భగవంతుడి కళలు ఉంటాయి, వాళ్ళని కళావతారములు అంటారు. అంశావతారములు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీయును భగవానుని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడెల్లా అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకే భగవానుడట్లు అవతరించుచుండును. ముఖ్యంగా భక్తుల కోసమే భగవంతుడు వాళ్ళను రక్షించడం కోసం అవతరిస్తాడు. కానీ శ్రీకృష్ణ అవతారం అన్నిటికీ కూడా కృష్ణస్తు భగవాను స్వయం ఏతే చాంస కలౌ పుంసః కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. సో ఇవన్నీ అవతారాలు, కానీ కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. సో రేపు మనం ఈ కృష్ణుడు ఎట్లా స్వయం భగవానుడికి ఉండాల్సినటువంటి లక్షణాలేంటి, వీటన్నిటి గురించి కూడా మనం చర్చిద్దాం. అయితే రేపు ఆదివారం మందిరంలో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మన ప్రోగ్రాం ఏంటి అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఇది కంటిన్యూషన్గా జరుగుతుంది. మనం దురదృష్టం ఆదివారం సెలవు ఉండకూడదు దేనికి కూడా, కానీ మన బ్రిటిష్ వాళ్ళ ఆదివారం మనం సాధన పనులు గిన్నెలు చేసుకుంటే ఎక్కడ విజయవంతం అయిపోతామని చెప్పి మనల్ని వెనక్కి నెట్టడం కోసం ఆదివారాన్ని సెలవుగా ప్రకటించారనమాట. సో అందువల్ల మనకిక్కడ సెలవు అనేది ఏం లేదు, మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయి, సాయంత్రం అక్కడ ప్రవచనం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు మాత్రము ఆ ప్రవచనం లైవ్లో వస్తుంది. కానీ భాగవతాన్ని మనం ఆ రోజుకి మనం కంటిన్యూ చేయమన్నమాట. మళ్ళీ సోమవారం మనం కంటిన్యూ చేస్తాము. సో అందువల్ల మీరందరూ కూడా ఎంతో అద్భుతంగా ఉంది భాగవతం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతినిత్యం పాల్గొని మీ యొక్క భక్తులకు, తెలిసిన వాళ్ళకి, స్నేహితులకు కూడా ఈ యొక్క లింక్ ఫార్వర్డ్ చేసి, ఎందువల్ల అంటే ఈరోజు మానవ సమాజం ఆధ్యాత్మిక చింతనకు రావడమే చాలా దుర్లభం. వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క తికమకలతోటి కైతవ ధర్మాలు, రకరకాలైనటువంటి ధర్మం పేరుతో మోసాలకి గురి అవుతూ ఉన్నారనమాట. సరైన తత్వం తెలియకుండా ఈ భాగవతం ఎంతో స్పష్టత, ఆధ్యాత్మిక చింతన పట్ల సరైనటువంటి అవగాహన ఎవరికన్నా రావాలా అంటే ఖచ్చితంగా ఈ భాగవతాన్ని అధ్యయనం చేయాలా, శ్రవణం చేయాలా. అప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి ఈ సృష్టి ఎట్లా ఆరంభమైంది, ఎన్ని అవతారాలు భగవంతుడివి, ఎంతో క్లారిటీతోటి, స్పష్టతతోటి వివరణ అన్నటువంటిది. సో అందువల్ల మనం కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని, మీరు ఇది ఒకసారి విన్న తర్వాత ఈ కార్యక్రమం ఎందుకు మనం పెట్టామంటే మనంతటా మనం చదవాలంటే ఒక పేజీ చదివి 2 పేజీలు చదివేసి ఇంకా మనకు ఉత్సాహం ఉండదు. సో ఇట్లాగా చదివి వివరణ ఇవ్వడం ద్వారా మీకు అందరికి కూడా అవగాహన, ఇది విన్న తర్వాత మళ్ళా మీ అంతటా మీరు భాగవతం తీసుకొని చదవండి. ఇది ఎంతో అద్భుతం. మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో మన జీవితంలో కూడా అన్ని అభద్రతలు పోతాయి. ఈ భాగవతం యొక్క గొప్ప ఇదేంటి అంటే ఇది మనం ఎంత తీవ్రతతో చదువుతూ శ్రవణం చేస్తూ ఉంటామో అంత మన హృదయంలో భగవంతుడు ఉపస్థితం మనకు తెలుస్తూ ఉంటుంది, ఉపస్థితం తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లవాడు ఒంటరిగా ఉంటాడు, వాడికి ప్రతిదీ ఆందోళనే. కుక్క దొరుకుతుంది, ట్రాఫిక్లో ఉన్నాడు, వెహికల్స్ అటు ఇటు వస్తూ ఉన్నాయి, భయం, ఆందోళనతో ఉన్నాడు. ఇమీడియట్గా తండ్రి పక్కన ప్రత్యక్షం అవుతాడు, ఏయ్ నాన్న అంటాడు. ఆ తండ్రిని చూడగానే వాడికి ఎంత భరోసా. ఈ భాగవతం, ఈ భౌతిక జగత్ అన్నటువంటి అరణ్యంలో తండ్రి లేనటువంటి మనలాంటి వ్యక్తులకు ఆ తండ్రిని మనకు బహుమతిగా ఇచ్చేటువంటిదే భాగవత ధర్మం అన్నమాట. సో ఈ భాగవతాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆ దేవదేవుడు, అహం బీజ ప్రాదపిత అయినటువంటి ఆ దేవదేవుడు కృష్ణుడు మన తండ్రిగా మన పక్కన మన జీవితంలో నిలబడతాడు. అన్ని అభద్రతలు తొలగిపోతాయి. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపి జీవితాంతంలో మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ భాగవతం మనకు ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఈ యొక్క భాగవత ధర్మాన్ని అనుసరించడానికి, శ్రవణం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇతి షౌడచక నాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలం ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.